Yesterday we have learned about torque acting on a current carrying loop. So when there is a magnetic field and a current carrying loop is placed in it, and it will experience a torque. Okay. What is the torque it is experiencing? BIAN sin theta. Don't write this, yesterday I told this. And when the torque will be maximum, where theta is the angle made by the normal of the loop with the magnetic field. And torque acting will be maximum when theta is 90 degrees. What is theta here? Angle made by the normal of the loop with the magnetic field, okay? So today we will go for this moving coil galvanometer. Okay. Just put the side heading. Moving coil galvanometer. Moving coil galvanometer. Bracket lo MCG and write. MCG అంటే ఏంటి? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. అది కూడా ఉంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. It is one of the largest grounds. It is in Australia, na? Okay, now it is MCG అంటే ఏంటి? Moving coil galvanometer. So we will understand this, right? One minute. Right. So a moving coil galvanometer consists of a concave shaped magnetic poles. Concave shaped magnetic poles. For example, this is North Pole and this is South Pole. And there is a non-metallic, non-conducting frame which is just kept on a phosphor bronze spring. Non-conducting frame. Plastic, for example, or wood. Wood is a non-conductor, no? Non-conducting frame kept over phosphor bronze spring. Phosphor bronze spring. This phosphor bronze wire spring will have high Young's modulus and low rigidity modulus. Okay, what is the meaning of that? It cannot be elongated easily, but it can be twisted easily. If a material is having high Young's modulus and low rigidity modulus, అంటే ఏంటమ్మా? elongate చేయడం కష్టం, ఈజీగా ట్విస్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద, అంటే ఇక్కడ స్ప్రింగ్ ఈజీగా తిరగాలి, ఇట్ షుడ్ బి ఈజీలీ ట్విస్టెడ్. This is phosphor bronze spring. Smallest I will write. And inside this non-conducting frame, we have to keep inside non-conducting frame, we have to keep a soft iron piece. We need to keep a soft, hello? స్క్రీన్ కనిపించట్లేదా? హేమంత మెసేజ్ పెట్టావా? ఓ సారీ. ఐఎమ్ సారీ, ఓపెన్ చేస్తున్నాను.
రైట్, సంబడి కాల్డ్ మీ. ఎవరు చేస్తారు? ఓకే, స్క్రీన్ కనిపించలేదు అమ్మా. సారీ, వీడియో ఈజ్ నాట్ కమింగ్. ఓకే, రైట్, సారీ. సరే, ఐఎమ్ జస్ట్ డిస్క్రైబింగ్ దిస్ MCG, మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. నౌ ఇట్ ఈస్ ఓకేనా? తర్వాత ఇన్సైడ్ దిస్ నాన్ కండక్టింగ్ ఫ్రేమ్ we need to keep a soft iron piece. So some of you called, thanks. ఇంకా కాల్ కట్ చేద్దాం అనుకున్నాను, క్లాస్ లో ఉన్నాను కదా. సరే, థ్యాంక్ యూ. Inside a non-conducting frame, we need to keep a soft iron piece. What this? One minute. ఇక్కడ సిగ్నల్ కట్ అయింది. రైట్, అంటే ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ ఎందుకు పెట్టాలంటే, this soft iron is used for making temporary magnets. అర్థమైందా? కరెంట్ పాస్ అయితేనే అది మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది. మన ఎలక్ట్రిక్ బెల్ ఉంది కదా, ఇప్పుడు అన్ని డిజిటల్ వచ్చాయి. నౌ ఆల్ ద బెల్స్ ఆర్ డిజిటల్. ప్రీవియస్లీ మన కాలేజీలో ఉంది కదా, అది లోపల సాఫ్ట్ ఐరన్ ఉంటుంది. అంటే సాఫ్ట్ ఐరన్ ఎప్పుడు మ్యాగ్నెటిక్ బిహేవియర్ చూపిస్తుంది, దాని చుట్టూ కాయిల్ ఉంటుంది కదా, అది కాయిల్ లో కరెంట్ పాస్ అయినప్పుడే. ఓకే, సాఫ్ట్ ఐరన్ ఎందుకు పెడుతున్నాం అంటే, దట్ హ్యాస్ ద ఎబిలిటీ టు అలౌ మోర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ టు పాస్ త్రూ ఇట్. సాఫ్ట్ ఐరన్ ఎక్కువ అలౌ చేసుకోగలదు ఫ్లక్స్ ని, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని. అండ్ దీనిపైన ఒక కాయిల్ పెడదాం. విల్ హ్యావ్ ఏ కాయిల్, అండ్ ఈ కాయిల్ నుంచి కరెంట్ పాస్ అయ్యేటట్టు చేయాలి. ఓకే, ఇక్కడ ఒక నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్ డిఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక స్కేల్ కూడా ఉంటుంది. యూ విల్ బి హ్యావింగ్ ఏ స్కేల్. దిస్ ఇస్ ద స్కేల్, అండ్ హియర్ యూ కెన్ సీ ద రీడింగ్స్, హౌ మచ్ ఇట్ గాట్ డిఫ్లెక్టెడ్. దిస్ ఇస్ ద నీడిల్. పాయింటర్ అనుకోండి, అల్యూమినియం పాయింటర్. అంటే కరెంట్ పాస్ అయితే ఇది తిరుగుతుంది కదా కాయిల్ తిరిగిందంటే ఆ నీడిల్ కూడా తిరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో చెక్ చేయొచ్చు. అంటే యాక్చువల్ గా గ్యాల్వనోమీటర్ అంటే ఏంటి? కరెంట్ డిటెక్టింగ్ డివైస్. గ్యాల్వనోమీటర్ అంటే ఏంటమ్మా? కరెంట్ డిటెక్టింగ్ డివైస్. చిన్న కరెంట్స్ ఏమైనా ఉంటే అది డిటెక్ట్ చేయగలదు, చిన్న కరెంట్స్ కూడా మెజర్ చేయగలదు కూడా. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇన్ ఈక్విలిబ్రియం BIN is equal to C theta అని రాస్తాం. ఓకే, అంటే ఇక్కడ కాన్కేవ్ షేప్డ్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఎందుకు పెట్టామంటే, రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తాయి అవి. దే ప్రొవైడ్ ద రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే magnetic field is always perpendicular to the coil. Magnetic field is always perpendicular to the coil అంటే maximum torque యాక్ట్ అవుతుంది కదా. అంటే maximum torque ఫార్ములా ఏంటి? BIN sin 90. BIN sin 90. ఓకే, దెన్ తర్వాత ఇది డిఫ్లెక్షన్ టార్క్ ఎప్పుడైతే వచ్చిందో కింద స్ప్రింగ్ లోని రీస్టోరింగ్ టార్క్ డెవలప్ అవుతుంది. దిస్ వి కాల్ ఇట్ యాజ్ డిఫ్లెక్టింగ్ టార్క్. తిప్పుతుంది కదా కాయిల్ లో కరెంట్ పాస్ అవుతుంటే తిరుగుతుంది కదా,
అండ్ కింద స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ ఏం చేస్తుంది, దాన్ని బ్యాక్ తెద్దామని ట్రై చేస్తుంటది. ఆ టార్క్ ఏమంటాం చెప్పండి? రీస్టోరింగ్ టార్క్. ఓకే, ఇది సి ఈజ్ నథింగ్ బట్ కపుల్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ ట్విస్ట్. కపుల్ అన్న టార్క్ అన్న ఒకటే, కపుల్ పర్ యూనిట్ ట్విస్ట్. ఓకే, థీటా ట్విస్ట్ కి ఎంత కపుల్ వచ్చింది, ఎంత టార్క్ వచ్చింది? సి థీటాయే కదా. ఇది సి వాల్యూ దేనిపై డిపెండ్ అవుతుందంటే మెటీరియల్ ఆఫ్ ద ఫాస్ఫార్ బ్రాంజ్ స్ప్రింగ్. అది అక్కడ ఫాస్ఫార్ బ్రాంజ్ తీసుకున్నాం ఎందుకంటే అది ఈజీగా తిరిగిపోగలదు, ఎలాంగేట్ మటుకు అవ్వదు. ఓకే, దట్ ఈస్ రీజన్ వై వీ హ్యావ్ టేకెన్ ఫాస్ఫార్ బ్రాంజ్ స్ప్రింగ్. మిగతా ఏదైనా అల్యూమినియం తీసుకోండి, స్ప్రింగ్ మేడ్ ఆఫ్ అల్యూమినియం ఆర్ ఎనీథింగ్, బట్ అంత ఈజీగా తిరగవు అవి. అంటే సి వాల్యూ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సి వాల్యూ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. ఓకే, అంటే ఇప్పుడు ఇలా డిఫ్లెక్ట్ అయింది, అక్కడ ఆగింది అంటే అర్థం ఏంటి? డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు రీస్టోరింగ్ టార్క్ కదా. ఒకవేళ కరెంట్ లేదనుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, నీడిల్ విల్ కమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద స్ప్రింగ్ బీనీత్ ఇట్. అర్థమవుతుందా? సో ఒక దగ్గర ఆగిందంటే ఏంటమ్మా? డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు రీస్టోరింగ్ టార్కే కదా. రీస్టోరింగ్ టార్క్ దేని వల్ల వచ్చింది? కింద స్ప్రింగ్ ఉంది కదా, దాని వల్ల వచ్చింది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? సి బై బిఏఎన్ ఇంటూ థీటా. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పగలం అంటే దట్ ఇంప్లైస్ ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థీటా అని రాస్తాం. అంటే కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్. ఎక్కువ డిఫ్లెక్షన్ వస్తే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పొచ్చు. అర్థమైందా? నోట్ డౌన్ అప్ టు దిస్. అంటే యాక్చువల్గా 8 మార్క్స్ క్వశ్చన్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. కాన్కేవ్ పోల్స్ ఎందుకు పెట్టాము? రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తుంది టార్క్ మాక్సిమం అవడానికి. ఫాస్ఫార్ బ్రాంజ్ ఎందుకు యూజ్ చేస్తాం అది రాయాలి. సాఫ్ట్ ఐరన్ పీస్ ఎందుకు పెట్టాం అది రాయాలి. ఈ టార్క్ రీస్టోరింగ్ టార్క్, డిఫ్లెక్టింగ్ టార్క్ సెపరేట్ గా రాయండి, రీస్టోరింగ్ టార్క్ సెపరేట్ గా రాసి ఇన్ ఈక్విలిబ్రియం అన్నప్పుడు ఇది రాయాలి. అర్థమవుతుంది? ఫైనల్ గా ఇక్కడ రాయాలి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద వైర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్. ఎక్కువ డిఫ్లెక్షన్ వస్తే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందని చెప్తాం అంతే. ఓకే, నోట్ డౌన్ అప్ టు దిస్. Just have some water in the meanwhile. Important question है 8 marks के. మార్క్స్ కాదు. డెరివేషన్ చిన్నదే కదా, ఇంతే ఉంది డెరివేషన్, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమవుతుందా? మీకు టార్క్ ఇంకెక్కడైనా యూజ్ అవుతుందా? టార్క్ కాన్సెప్ట్ మోటార్ లో యూజ్ అవుతుంది. ఎలక్ట్రిక్ మోటార్, ఫ్యాన్ లో మోటార్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటే టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. వైండింగ్ అంటాం, వైండింగ్. ఓకే, ఎలక్ట్రిక్ మోటార్ లేకపోతే ఇది లేదా? సో ఫ్యాన్స్ విల్ నాట్ రొటేట్. ఓకే, మన వాషింగ్ మిషన్ లో మోటార్ రొటేట్ అవ్వదు. Nothing is possible. So this is an important discovery. Although the electromagnetism is an important phenomena. Okay. దీని తర్వాత ఇంకో లెసన్ వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఫారడే ఇస్ హీరో. ఫారడే అండ్ that phenomena he discovered, electromagnetic induction.
అంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాసిబుల్ అయింది దానివల్లే. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. We need to change our role models, not only the heroes which are acting on the screen. Maybe some scientist, okay, or somebody who is working for the country. Okay, I'll just erase this. మీకు దీంట్లోని ట్రాక్ షీట్ లో ఎంసీజీ అని ఇచ్చాడు కదా, ఇదే మూవింగ్ కాయిల్ గ్యాలవనోమీటర్. ఓకే, ఐఎమ్ ఎరేజింగ్ దిస్ రైట్. లాస్ట్ లో ఒకటి రాసుకుంటారా, కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్. కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్. రాసుకోండి లాస్ట్ లో. Okay. వెరీ గుడ్. అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, C/BAN into theta. దట్ ఇంప్లైస్ theta by I ఏమవుతుంది, BAN by C. This is called current sensitivity. Current sensitivity. Sensitivity word ఎక్కడైనా యూజ్ చేస్తారా, విన్నారా? అదే మనకి ఏదో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, సెన్సిటివ్ టూత్ ఆర్ టీత్ ఆర్ బికేమ్ సెన్సిటివ్. ఓకే, సెన్సిటివిటీ, కరెంట్ సెన్సిటివిటీ అంటే ఎంత కరెంట్ ఫ్లో అయితే డిఫ్లెక్షన్ ఎంత వచ్చింది. అంటే తక్కువ కరెంట్ కి ఎక్కువ డిఫ్లెక్షన్ వచ్చింది అనుకోండి, మోర్ సెన్సిటివ్ అంటాం. దట్ ఈస్ మోర్ సెన్సిటివ్. అండ్ కరెంట్ సెన్సిటివిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద, ఏరియా ఆఫ్ ద కాయిల్ మీద, నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటే కరెంట్ సెన్సిటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు C. ఓకే, C ఎక్కువ ఉంటే కరెంట్ సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇంకోటి ఉంది వోల్టేజ్ సెన్సిటివిటీ అని. వోల్టేజ్ సెన్సిటివిటీ θ/V అని రాస్తాం. వోల్టేజ్ సెన్సిటివిటీ ఈ రెండు రాయాలి. కరెంట్ సెన్సిటివిటీ ఏంటి, వోల్టేజ్ సెన్సిటివిటీ ఏంటి. సెన్సిటివిటీ అంటే ఇదేంటంటే BAN by C into G. G అంటే galvanometer resistance. What is G here? Galvanometer resistance. ఇక్కడ θ/V వోల్టేజ్ సెన్సిటివిటీ అని మీద రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. కరెంట్ సెన్సిటివిటీ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు. ఏం లేదమ్మా, రెండు వైపులా Gతో మల్టిప్లై చేశాను. ఇక్కడ Gతో మల్టిప్లై చేశాను, ఇక్కడ కూడా Gతో మల్టిప్లై చేశాను. అప్పుడు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఏంటి, వోల్టేజే కదా, అదే కదా. అర్థమైందా? సో హౌ యూ గాట్ దట్, యూ అండర్స్టూడ్? సో రెండు వైపులా Gతో మల్టిప్లై చేశాను, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ V అని రాసుకున్నాను. సో వోల్టేజ్ సెన్సిటివిటీ it is also depending on G. G అంటే ఏంటి, galvanometer resistance. Okay, note down these two things also.
I will give a problem based on this. Okay. After this, we will go for a tangent galvanometer. Okay. So that is level 1 question. That you take it as an example. Okay. A coil has 20 turns suspended in a magnetic field. A coil has 20 turns suspended in a magnetic field of 0.2 Weber per meter square. Weber per meter square ఇంకో పేరేంటి టెస్లా. Of a galvanometer by a suspension wire of couple produced per unit twist as C value ఇచ్చాడు 10 power minus 6 Newton meter per degree అన్నాడు. If the least measurable deflection is 0.1 degrees, least measurable deflection is 0.1 degrees. Okay, then the least measurable current is least is LEAST. Then least measurable current is కరెంట్ కట్టాలి. ఎంత తక్కువ కరెంట్ మనం మెజర్ చేయొచ్చు. ఫార్ములా చెప్పండి. BIN is equal to C theta. What is the formula? BIN is equal to C theta. I కట్టాలి. So B ఎంత 0.2. I you need to find. And number of turns, area కూడా ఇచ్చాడు. 20 turns. Area is 10 power minus 3. 10 power minus 3 meter square. Okay. So current is 25 milliamperes, 50 milliamperes, 25 microamperes, 50 microamperes. So those are the 4 options. A enta 10 power minus 3. N enta 20. C theta అంటే 2 మల్టిప్లై చేయాలి. 2 మల్టిప్లై చేస్తే 10 power minus 5 వస్తుంది. 10 power minus 5. I is equal to ఎంత వస్తుంది? I 1/4 into 10 power minus 2 అంటే 0.25 into 10 power minus 2 ఎంత 4 కదా. 1/4 into 10 power minus 2 అంటే 0.25 into 10 power minus 2 అంటే 2.5 into 10 power minus 3. 25 milliamperes కింద రాయించేదాన్ని 0.25 into 10 power minus 2 కదా వస్తుంది. How we can write this? 25 milliamperes రాయకూడదు. 2.5 milliamperes. The 0.2 into 20 ఎంత 4. 1/4 ఇక్కడ 10 power minus 2. 1/4 అంటే 0.25 కదా. Where we did the mistake, 0.1. 10 power minus 6 into 0.1 enta 10 power minus 5. So these are the options. Options are 25 milliamperes. మనకి ఎంత వస్తుంది? 2.5 milliamperes వస్తుంది కదా. 2.5 milliamperes వస్తుంది. 2.5 into 10 power minus 3 అని రాయొచ్చు కదా. Second is 50 milliamperes. Third is 25 microamperes. Fourth is 50 microamperes.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో తప్పేసామా, 10⁻⁻6 20 టర్న్స్ 20 వేసామా, వేసాం. రాయండి, ఇది మిస్టేక్ ఇచ్చి ఉంటాడు. 2.5. ఒక్క నిమిషం ఉండండి, మ్యూట్ తీస్తాను. రైట్, కరెక్టే కదా, ఏదైనా మిస్టేక్ చేశానా? 0.2 into 20 ఎంత, 4. 1/4 into 10⁻⁻2 వాడే తప్పించుంటాడు. 2.5 ఇవ్వాలి. ఓకే, రాయండి అమ్మా. ఇక్కడ నేనే తప్పు చేశాను. 10⁻⁻6 into 10⁻⁻1 ఎంత? ఈ రెండు మల్టిప్లై చేస్తే 10⁻⁻7. 10⁻⁻7 ఇక్కడ ఎంత వస్తుంది? 10⁻⁻ ఇక్కడ 1/4 వస్తుంది, 10⁻⁻4 వస్తుంది. ఓకే, ఇది 25 మైక్రో వస్తుంది. 25 మైక్రో రాయండి అమ్మా. ఈ ఆన్సర్ ఇది కరెక్ట్. ఇది రెండు మల్టిప్లై చేస్తే 10⁻⁻5 ఎలాగ అవుతుంది? 10⁻⁻7 కదా. రాయండి. You understood this problem, this sort of problems. ఒక దగ్గర నెక్స్ట్ ప్రాబ్లం లో ఎలా ఇచ్చాడంటే సి ఎలా ఇచ్చాడంటే సమ్ 10⁻⁻6 న్యూటన్ మీటర్ పర్ రేడియన్ అని ఇచ్చాడు. ఇదేమో తీటా ఏమో డిగ్రీస్ లో ఇచ్చాడు. డైరెక్ట్ గా దీన్ని మల్టిప్లై చేసేయకూడదు. అప్పుడు సిని తీటాని మల్టిప్లై చేయకూడదు. ఫస్ట్ డిగ్రీస్ ని రేడియన్స్ లో మార్చుకోవాలి. 180 degrees ఎన్ని రేడియన్స్? 5 రేడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees తెలుసులేండి మీకు. 30 degrees అంటే 5/6 కదా. అది ఇచ్చాడు నెక్స్ట్ ప్రాబ్లం లో ఇచ్చాడు 30 degrees డిఫ్లెక్షన్ వచ్చిందని. అంటే ఒకవేళ మీకు 30 degrees కాకుండా వేరే ఏదైనా ఉందనుకోండి, అప్పుడు కనుక్కోవచ్చు, క్రాస్ మల్టిప్లై చేసి కనుక్కోవచ్చు. ఇది 5/6 కదా ఇది. అంటే మీరు ఇంటూ 30 ఏం చేసేకూడదు. ఇప్పుడైతే డైరెక్ట్ గా ఈ రెండు మల్టిప్లై చేస్తాం. ఈ ప్రాబ్లం లో అయితే మల్టిప్లై చేయకూడదు, ఎందుకంటే యూనిట్స్ జాగ్రత్తగా చూసుకోండి. యూనిట్స్ న్యూటన్ మీటర్ పర్ రేడియన్ ఇచ్చాడు, థీటా ఏమో డిగ్రీస్ లో ఇచ్చాడు. ఆ రెండు ఎలా మల్టిప్లై చేస్తాం? వీ కెనాట్ మల్టిప్లై దట్. అర్థమైందా? 30 degrees అని ఇచ్చాడు, అప్పుడు దేంట్లో మార్చుకోవాలి? 5/6 అని రాసుకోవాలి కదా. 5 ఏమో 3.14 అని తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఓకే, జస్ట్ నోట్ డౌన్ దిస్. We'll go for tangent galvanometer next. ఈ ప్రాబ్లమ్స్ చేస్తారు కదా వీటి మీదవి. కరెంట్ సెన్సిటివిటీ కంపేర్ చేయమంటాడు రెండు గ్యాల్వనోమీటర్స్. కరెంట్ సెన్సిటివిటీ ఫార్ములా ఏంటి? BIN/C కదా. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ పెట్టి, ఏరియా ఆఫ్ ద కాయిల్ సేమ్ పెట్టి, కింద స్ప్రింగ్ కూడా సేమ్ అదే ఫాస్ఫర్ బ్రౌన్ స్ప్రింగే వాడాడు. అప్పుడు కరెంట్ సెన్సిటివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ కదా, N1/N2 వస్తుంది. అండ్ వోల్టేజ్ సెన్సిటివిటీ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఆఫ్ galvanometer. Okay, I'm just erasing this. Oh, yeah. Okay, that's good. Okay, amazing. సో యూనిట్స్ జాగ్రత్త చూసుకోండి. సి యూనిట్స్ న్యూటన్ మీటర్ పర్ డిగ్రీ ఉంది, ఇక్కడ కూడా డిగ్రీ ఉంటే అప్పుడు మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడేమో న్యూటన్ మీటర్ పర్ రేడియన్ ఇచ్చాడేమో, డిగ్రీస్ లో ఇస్తే దాన్ని రేడియన్స్ లో మార్చుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్?
tangent galvanometer. ఒక్క నిమిషం కొంచెం బాగా తుడిచేస్తే it is visible. Right, now it is fine na. Okay, tangent galvanometer. Tangent galvanometer. It works on tangent law. It works on tangent law. Tangent law ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మ్యాగ్నెటిక్ నీడిల్ ఉందమ్మా. We are having a magnetic needle. It will be showing north-south directions. Okay. Now, if we apply a field perpendicular to the Earth's magnetic field, అంటే ఇలా తీసుకుందాం. ఇది హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదేమో మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు మ్యాగ్నెట్ ఇలా ఉండాల్సింది కొంచెం ఇలా తిరిగింది ఇక్కడ దాకా, దిస్ అంటే థీటా యాంగిల్ తిరిగింది. tan theta ఏమని రాయొచ్చు అంటే tan theta ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఇదే b by bh, అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, bh tan theta అని రాయాలి. దీన్నే మనం టాంజెంట్ లా అంటాం. టాంజెంట్ లా అప్లై చేయాలంటే రెండు ఫీల్డ్స్ ఎలా ఉండాలి, దాట్స్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. b అంటే ఏంటి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, bh ఆఫ్ ఎర్త్స్. ఎర్త్ కూడా ఒక పెద్ద మ్యాగ్నెటే కదా, ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ మ్యాగ్నెట్. అందుకే కదా ఈ మన మ్యాగ్నెటిక్ నీడిల్ నార్త్ వైపు తిరుగుతూ ఉంటది. ఎర్త్ లోపల కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ ఉందని ఊహించుకోవాలి మనం, ఎర్త్స్ ఫీల్డ్. లేకపోతే ఇలా తీసుకోండి, bh cos theta is equal to ఇది దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ m అనుకోండి, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ అయితే mbh cos theta, mb sin theta కదా, bh ఇదే కదా టార్క్. ఇది ప్రొడ్యూస్ చేసిన టార్క్ ఎంత, mb sin 90 minus theta, ఇది 90 minus theta కదా, sin 90 minus theta ఎంత, cos theta. అప్పుడు కూడా వస్తుంది సేమ్ ఫార్ములా, b ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఇది ఇలా తిరిగి ఆగిందంటే ఏంటి అర్థం ఏంటమ్మా, అంటే రీస్టోరింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్టింగ్ టార్కే కదా. మనం బయట ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీస్తాం అనుకోండి, మళ్ళీ నార్త్ సౌత్ కి వెళ్ళిపోతాయి. మ్యాగ్నెటిక్ నీడిల్ ఇట్ అగైన్ షోస్ నార్త్ సౌత్. అదవుతుందా, అంటే ఇలా కూడా డిరైవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా వెక్టర్ ఫార్మ్ లో డయాగ్రామ్ వేసి మనం tan theta is ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయొచ్చు. లేకపోతే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఇది డిఫ్లెక్టింగ్ టార్క్ కదా, ఇదేమో రీస్టోరింగ్ టార్క్, అలా కూడా డిరైవ్ చేసుకోవచ్చు. అది కండిషన్ ఏంటి, b ఈజ్ ఈక్వల్ టు bh tan theta. ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి, bh మనం అప్లై చేసింది b, రెండు పర్పెండిక్యులర్ గా ఉండాలి, అప్పుడే టాంజెంట్ లా అప్లై చేయాలి. అర్థమవుతుందా. సో ఇక్కడ టాంజెంట్ గ్యాలనోమీటర్ లోని ఒక వెర్టికల్ ఫ్రేమ్ ఉంటది. ఓకే, వెర్టికల్ ఫ్రేమ్, దాని చుట్టూరు ఒక ఇన్సులేటెడ్ వైర్ చుడతాం, ఇన్సులేటెడ్ కాపర్ వైర్. ఇన్సులేటెడ్ అంటే దానిపైన ప్లాస్టిక్ ఉండాలి. ఒక వైర్ లో కరెంట్ ఇంకో వైర్కి వెళ్ళిపోవడం, షార్ట్ అయిపోవడం అలా జరగకూడదు. అర్థమవుతుందా.
ఈ సెంటర్ లోని ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ బాక్స్ పెట్టాలి. దిస్ ఈస్ కాయిల్ ఆఫ్ ఎన్ టర్న్స్, కాయిల్ ఆఫ్ ఎన్ టర్న్స్, అండ్ ద సెంటర్ వన్ ఈస్ కంపాస్ బాక్స్, మ్యాగ్నెటిక్ కంపాస్ బాక్స్. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ బాక్స్ లోని ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ పివోట్ అయి ఉంటది, అంటే ఫ్రీలీ ఇట్ కెన్ రొటేట్. అండ్ దానికి పర్పెండిక్యులర్ గా ఒక అల్యూమినియం పాయింటర్స్ అటాచ్ చేస్తాం. అండ్ దిస్ ఎంటైర్ చుట్టుపక్కల స్కేల్ ఉంటుంది. స్కేల్ 4 డివిజన్స్ గా డివైడ్ అయి ఉంటాయి. 0, 90 ఇలాగా. ఫస్ట్ 0, 0, ఇక్కడ 90, ఇక్కడ 90. అర్థమవుతుందా? మధ్యలో రీడింగ్స్ కూడా ఉంటాయి. సమ్ 30 degrees, 60 degrees అలా. ఓకే, అంటే this is divided, this compass is having a scale also. అది అంతా ఒక గ్లాస్ బాక్స్ లో ఉంటది. దట్ ఎంటైర్ థింగ్ విల్ బి అండర్ ఏ గ్లాస్ బాక్స్. అదవుతుందా? ఎనీథింగ్, ఒక్క నిమిషం ఉండండి. అంటే గ్లాస్ బాక్స్ లో ఎందుకు పెడతాం? పైన గ్లాస్ కవరింగ్ ఉంటది. ఎందుకమ్మా? ఎయిర్ కరెంట్స్ ఉంటాయి కదా, ఎయిర్ కరెంట్స్ దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. మ్యాగ్నెటిక్ నీడిల్ డిస్టర్బ్ అయితే పాయింటర్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది, రీడింగ్ రాంగ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు కింద మనకి ఒక ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇక్కడ రాసి ఉంటది మనకి 55, 50, 500 అని ఇలా రాసి ఉంటుంది. అంటే ఈ రెండు మధ్యలో కనెక్ట్ చేస్తే కరెంట్ 5 టర్న్స్ లో వెళ్తాయి. అంటే ఇక్కడ మీకు బైండింగ్ స్క్రూస్ ఉంటాయి. యూ విల్ బి హ్యావింగ్ ద బైండింగ్ స్క్రూస్. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ. అంటే ఇక్కడ రాసి ఉంటుంది 5, 50, 500. అంటే మీరు ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఉంది కదా, బయట సర్క్యూట్ నుంచి ఇక్కడ ఒక వైర్ పెట్టారనుకోండి, అప్పుడు కరెంట్ 500 టర్న్స్ నుంచి, ఇక్కడ ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ 500 టర్న్స్ నుంచి పాస్ అవుతుంది. అదే ఈ రెండింటికి మధ్యలో పెడితే మీ ఇష్టం, 50 టర్న్స్ నుంచి కరెంట్ పాస్ చేయొచ్చు, 5 టర్న్స్ నుంచి కూడా కరెంట్ పాస్ చేయొచ్చు. కరెంట్ అయితే పాస్ అవ్వాలి. ఓకే, కరెంట్ పాస్ అయ్యి దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సర్క్యులర్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనం టాంజెంట్ లా అప్లై చేయొచ్చు. B is equal to BH tan theta అప్లై చేయొచ్చు. మనకి తెలుసు μ0 ni/2r అని. ఇది తెలుసా ఈ ఫార్ములా? సర్క్యులర్ వైర్ సెంటర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? μ0 ni/2r is equal to BH tan theta. అండ్ అప్పుడు I ఎంత వస్తుంది? 2r BH by μ0 I into tan theta. ఓకే, ఇందాక I is directly proportional to theta వచ్చింది కదా, ఇప్పుడు ఏమొచ్చింది? I is directly proportional to tan theta వస్తుంది. అర్థమైందా? అండ్ ఇక్కడ ముందు ఇది యూజ్ చేయాలంటే అంటే కింద లెవెలింగ్ స్క్రూస్ కూడా ఉంటాయి. లెవెలింగ్ స్క్రూస్ అంటే ఇదంతా ఈ అరేంజ్మెంట్ అంతా ఒకే లెవెల్లో ఉండాలి. ఓకే, కింద లెవెలింగ్ స్క్రూస్ ఉంటాయి. దీస్ ఆర్ ద లెవెలింగ్ స్క్రూస్. ఓకే, లెవెల్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇది కూడా ఇస్తాడు, దాన్ని ఏమంటాడు, ఎయిర్ బబుల్ ఉంటుంది కదా సెంటర్ లోని. మేస్త్రీలు వీళ్ళు కడతారు కదా, బిల్డింగ్స్ కడతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటది. దాన్ని ఏమంటారు, సెంటర్ లో చిన్న ఎయిర్ బబుల్ ఉంటది. ఎప్పుడైనా కొంచెం ఇలా పైకి రైజ్ ఏంటంటే ఎయిర్ బబుల్ పైకి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ గా ప్యారలల్ గా ఉందంటే ఎయిర్ బబుల్ సెంటర్ లో ఉంటది. అది కూడా ఇస్తారు చిన్న డివైస్. సో ఇక్కడ లెవెలింగ్ స్క్రూస్ అడ్జస్ట్ చేస్తూ ఇది ప్యారలల్ గా ఉండేట్టు చూసుకోవాలి ఇదంతా. అర్థమైందా? అండ్ ఇది ఈ సర్క్యులర్ కాయిల్ ఉంది కదా, అందాక ఇదేదో రెక్టాంగిల్ అనుకోండి, ఇది రెక్టాంగిల్. సర్క్యులర్ కాయిల్ ఉంది కదా, ఆ సర్క్యులర్ కాయిల్ ఇలా ఉంది, ఇలా ఉందమ్మా మొత్తం ఇదంతా ఉంది సర్క్యులర్ కాయిల్.
ఈ సర్క్యులర్ కాయిల్ ఎటుపక్క ఫేస్ అయి ఉండాలంటే నార్త్ సౌత్ డైరెక్షన్స్ లో ఫేస్ అవ్వాలి. నార్త్ సౌత్. ఈ నార్త్ సౌత్ డైరెక్షన్ ని మ్యాగ్నెటిక్ మెరిడియన్ పొజిషన్ అంటాం. వాట్ ఈస్ దిస్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ పొజిషన్? మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఓకే, సో ఫస్ట్ అంటే ఇది నార్త్ సౌత్ లో ఉందనుకోండి కాయిల్, దానివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఈస్ట్ వెస్ట్ లో ఉంటది. అంటే మీకు తెలుసు కదా కాన్సెంట్రిక్ సర్కిల్, ఇలా ఇలా మూయండి, ఇలా లోపలికి వెళ్తుంది కదా, లోపలికి వెళ్తుందంటే ఈస్ట్ వెస్ట్ లో ఉందా దాని తాలూకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అప్పుడే కదా ట్యాంజెంట్ లో అప్లై చేయగలం మనం. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో టువర్డ్స్ నార్త్ ఉంది, దీనివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఈస్ట్ వెస్ట్ లో ఉంది. దానివల్ల ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది? ఇదే కదా ఫార్ములా, తెలుసు కదా, సర్క్యులర్ కాయిల్ సెంటర్ లో μ0 Ni/2r. మధ్యలో ఈ కంపాస్ బాక్స్ ఇక్కడ మధ్యలో పెడదాం, మౌంట్ చేయొచ్చు. ఇలాగా మౌంట్ చేయడానికి ఒకటి ఉంటుంది, ఆ మౌంట్ సెంటర్ లో ఇలా పెట్టచ్చు. అర్థమైందా? అండ్ ఫస్ట్ మీరు అల్యూమినియం పాయింటర్స్ 0 వచ్చిన ముందు ఇలా తిప్పండి. అది తిప్పితే అల్యూమినియం పాయింటర్స్ 0 దగ్గర పెట్టుకోండి. ఆ మధ్యలో కరెంట్ పాస్ అవునప్పుడు మధ్యలో నీడిల్ ఉంది కదా, నీడిల్ ఎప్పుడు నార్త్ వైపే చూపిస్తుంది. ఎప్పుడైతే కరెంట్ పాస్ చేసామో నీడిల్ డిఫెక్ట్ అవుతుంది. నీడిల్ డిఫెక్ట్ ఏంటంటే అల్యూమినియం పాయింటర్స్ కూడా డిఫెక్ట్ అవుతాయి. అల్యూమినియం పాయింట్స్ ఎందుకు పెట్టారు? నీడిల్ చిన్నది ఉంటుంది కదా, నీడిల్ ఈజ్ వెరీ స్మాల్, వీ కెనాట్ గెట్ ద ఎగ్జాక్ట్ రీడింగ్. అల్యూమినియం పాయింటర్స్ అయితే కరెక్ట్ గా చూపిస్తుంది ఎంత రీడింగ్ వచ్చింది అని. అర్థమైందా? ఆ రీడింగ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఇస్తాడు మీకు, బిహెచ్ ఇస్తాడు, ఎన్ వాల్యూ అది మనం. అండ్ ఇక్కడ నుంచి ఐ వాల్యూ పెట్టగలమా? ఆర్ అంటే రేడియస్. ఆర్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ దిస్ సర్క్యులర్ లూప్. మీరు ఏం చేస్తారంటే ల్యాబ్ లోని ఒక థ్రెడ్ తీసుకొని, ఆ వెర్టికల్ ఫ్రేమ్ ఉంది కదా, వెర్టికల్ ఫ్రేమ్, దిస్ ఇస్ ద వెర్టికల్ ఫ్రేమ్. ఈ వెర్టికల్ ఫ్రేమ్ చుట్టూరుని, ఈ వెర్టికల్ ఫ్రేమ్ చుట్టూ థ్రెడ్ ఇలా పెట్టి 2 డాట్స్ పెట్టి అది తీసేసి స్కేల్ మీద పెట్టండి, మీటర్ స్కేల్. 2πr వచ్చినట్టేనా? 2πr వస్తే r వచ్చినట్టే కదా. 2πr లెంత్ వస్తే రేడియస్ వచ్చినట్టే కదా. మరి రేడియస్ ఎలా మెజర్ చేయాలి? స్కేల్ పెట్టి సెంటర్ ఇలా కాదు, థ్రెడ్ తీసుకోవాలి, వైట్ థ్రెడ్ తీసుకొని ఆ వెర్టికల్ ఫ్రేమ్ మీద పెట్టి 2 పాయింట్స్ దగ్గర 2 పాయింట్స్ పెట్టి అది తీసేసి ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మెజర్ చేయండి. అది 2πr. 2πr వస్తే రేడియస్ వచ్చినట్టే కదా. ఓకే, దెన్ అక్కడి నుంచి మీరు కరెంట్ అనేది మెజర్ చేయొచ్చు. అండ్ ఆన్ వాట్ ప్రిన్సిపల్ దిస్ ఇస్ వర్కింగ్? దిస్ ఇస్ వర్కింగ్ ఆన్ టాంజెంట్ లా. ఓకే, దిస్ ఇస్ ద టాంజెంట్ లా. టాంజెంట్ లాలో వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఎలా ఉండాలి? 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పర్పెండిక్యులర్ గా ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ టేక్ టాంజెంట్ లా. ఇక్కడ ఉంది కదా పర్పెండిక్యులర్, ఫస్ట్ మీరు ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి. నార్త్ సౌత్ డైరెక్షన్ లో పెట్టాలి. కాయిల్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ నార్త్ సౌత్ డైరెక్షన్ లో పెట్టి కింద అల్యూమినియం పాయింటర్స్ అడ్జస్ట్ చేయాలి. అల్యూమినియం పాయింటర్స్ ఏం చూపించాలి? 0 చూపించాలి. అప్పుడు కరెంట్ పాస్ చేయాలి. కరెంట్ పాస్ చేస్తే ఇప్పుడు డిఫెక్ట్ అవుతుంది కదా. థీటా డిఫెక్ట్ అయింది అనుకోండి, దెన్ దిస్ ఇస్, ఐ కెన్ రైట్ లైక్ దిస్. నోట్ డౌన్ దిస్. రైట్ అమ్మా. This is tangent law. అదే కదా ఇక్కడ అప్లై చేశాను. మీరు 500 టర్న్స్ పెట్టుకుంటే ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది దీంట్లోని, కాయిల్లోని. సెంటర్ లో మ్యాగ్నెటిక్ నీడిల్ కూడా ఎక్కువ డిఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది, ఇక్కడ ఇది కంపాస్ బాక్స్. దీన్ని మధ్యలో దాన్ని రిడక్షన్ ఫ్యాక్టర్ అంటారు.
I can write I is equal to some k into tan theta. This is called reduction factor. ఇందాక ఏమొచ్చిందమ్మా, I is directly proportional to theta వచ్చింది కదా, ఇక్కడ ఏమొచ్చింది, I is directly proportional to tan theta వచ్చింది. అర్థమవుతుందా? అదే చేయనా, దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దాం. ఒక చిన్న కాన్సెప్ట్ మిగిలిపోయింది, అది చెప్పేస్తానే, తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. రేపు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మన బుక్ లో, కొన్ని ప్రాబ్లమ్స్ ప్రీవియస్ మెయిన్స్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే, జస్ట్ ఐ విల్ అరేంజ్ దిస్. ద వీకెండ్ వీకెండ్ ఇస్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ I1 by I2 tan theta 1 by tan theta 2 అని వస్తుంది. ఒకవేళ θ1 I1 θ1 I2 ఇచ్చేస్తే θ2 కనుక్కోగలరు కదా. I1 by I2 is tan theta 1 by tan theta 2. Okay then, very good. And I'm just erasing this. Atmosphere, outside atmosphere is very nice. Okay. This is why it is named as tangent galvanometer? Because it is working on tangent law. Tangent law అంటే ఎప్పుడు వర్క్ అవుతుంది, tangent law ఎప్పుడు వర్క్ అవుతుంది, when our magnetic field, మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్ గా ఉండాలి. అర్థమవుతుందా? ఒకసారి గూగుల్ సర్చ్ లోని టాంజెంట్ గ్యాల్వనోమీటర్ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఇమేజెస్ లోకి వెళ్ళండి ఒకసారి గూగుల్ సర్చ్ లో. సో యూ కెన్ హ్యావ్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ దిస్ టాంజెంట్ గ్యాల్వనోమీటర్. అంటే నేను ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు ఆ డయాగ్రామ్ ని, నాకు షేర్ చేయడం రావట్లేదు. ఐఎమ్ అనేబుల్ టు షేర్ అంటే నేను కూడా డౌన్లోడ్ చేసి మీకు షేర్ చేయొచ్చు. అంటే కొంతమంది చేస్తున్నారు అలాగా, చూద్దాం. అంటే నేను ప్రస్తుతం అయితే డయాగ్రామ్ డ్రా చేశాను కదా, ఎగ్జాక్ట్ డయాగ్రామ్, ఎగ్జాక్ట్ ఇమేజ్ గూగుల్ సర్చ్ లో చూడండి. ఇన్ ద మీన్ వైల్ I will be trying here so that I can show it to you, that image. సరే ఇక్కడ చూడండి, సైడింగ్ పెట్టండి. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఓకే, magnetic moment of revolving electron. So magnetic moment మీరు ఇలా రాయాలి, m is equal to I into a నే కదా, n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే NIA అని రాసాను నేను. సో I అంటే q by t, t అంటే q by t అని రాస్తానే, into a is pi r square, area is pi r square, where r is the radius of the orbit, and ఇక్కడ ఇది 2 pi r by v అని రాస్తాను. టైం పీరియడ్ ఫార్ములా ఏంటమ్మా, డిస్టెన్స్ కంప్లీటెడ్ ఫర్ 1 revolution divided by speed, and this is pi and pi r getting cancelled, and what I am getting here, EVR by 2, EVR by 2 అని వస్తుంది. దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఏంటంటే ఎంత చిన్న డెరివేషన్ ఉంది అంటారు, అంటే నేను డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి సెపరేట్ గా రాసుకోవాలి మీరు. I అంటే ఏంటి, q by t, చార్జ్ పర్ యూనిట్ టైం. టైం అంటే ఇక్కడ టైం పీరియడ్ వేయాలి. టైం పీరియడ్ అంటే 2 pi r by v కదా, into pi r square. So what is the formula? We got EVR by 2. Okay. What I will do is I will multiply m on numerator and denominator, e by 2m
into MVR. MVR అంటే ఏంటి? యాంగులర్ మొమెంటం కదా, యాంగులర్ మొమెంటం. So I will write like this: m bar is equal to minus E by 2m into L bar. Why this minus sign I am writing? Because m bar and L bar will be opposite in directions. Because here E is the negatively charged particle, electron is negatively charged. Electron is negatively charged. Okay. ఇక్కడ జనరల్ గా మనం m by L ని q by 2m అనే, this is called gyromagnetic ratio. Gyromagnetic ratio. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే q by 2m కదా m by L. m అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్, ఇది యాంగులర్ మొమెంటం. L ఇది యాంగులర్ మొమెంటం. ఓకే, గైరోమాగ్నెటిక్ రేషియో. Sir, this formula is important, and m is equal to ఏంటమ్మా q by charge E by 2m. మినిమం వాల్యూ ఆఫ్ m కనుక్కుందాం. E by 2m into L. L అంటే MVR కదా, MVR బదులు NH by 2 అని రాద్దాం. ఇది బోర్స్ క్వాంటైజేషన్ రూల్. ఇది మీరు కెమిస్ట్రీలో నేర్చుకున్నారు. MVR is equal to NH by 2. సరే, ఇక్కడ మనకి m is equal to ఎంత వస్తుందంటే NHE by 4πm. ఓకే, ఫర్ n is equal to 1 అంటే ఫస్ట్ ఆర్బిట్ లో ఉందనుకోండి ఎలక్ట్రాన్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఉంటుంది అంటే He by 4πm వస్తుంది. m is the small m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. స్మాల్ m అంటే ఏంటమ్మా మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అండ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి దట్ ఈస్ ద మినిమం మ్యాగ్నెటిక్ మూమెంట్ అవైలబుల్ ఇన్ ద యూనివర్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ కాల్డ్ Bohr magneton. What this we call Bohr magneton. That is the minimum magnetic moment available in the universe. Okay, I will write the value of that. 9.27 into 10 power minus 24 ampere meter square. Okay, ఇంతకన్నా చిన్న మ్యాగ్నెటిక్ మూమెంట్ మనకు ఉండదు. దట్ ఈస్ ద మినిమం మ్యాగ్నెటిక్ మూమెంట్ అవైలబుల్ ఫర్ అస్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, why we have gone for this magnetic moment of this revolving electron. అంటే మనం ఏదైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకుందాం అనుకోండి, దాని లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవ్వడం వల్ల మనకు మ్యాగ్నెటిక్ బిహేవియర్ కనిపిస్తుంది. అదవుతుంది, టైనీ మ్యాగ్నెట్స్ అంటాం వాటిని, అటామిక్ మ్యాగ్నెట్స్. ఇంకోటి, ఎలక్ట్రాన్ ఆర్బిటల్ మోషన్ లో మూవ్ అవడం వల్ల కాకుండా స్పిన్ వల్ల కూడా కొంత మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. స్పిన్ కూడా అవుతుంటాయి. చూడండి, మన ఎర్త్ ఉంది, ఎర్త్ సన్ చుట్టూరు రివాల్వ్ అవుతుంది, రొటేట్ కూడా అవుతుంది, అదే స్పిన్ అవుతుంది. సో దేర్ ఆర్ టూ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. వన్ ఈస్ ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్, అండ్ వాట్ ఈస్ ద సెకండ్ వన్? నౌ ఐ హావ్ నాట్ డిస్కస్డ్ అబౌట్ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్. I have just discussed about orbital magnetic moment. Spin magnetic moment వల్ల కూడా, స్పిన్ అవడం వల్ల కూడా కొంత మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. బికాస్ ఆఫ్ ద టైనీ మ్యాగ్నెట్స్ వీఆర్ ఏబుల్ టు సీ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక బార్ మ్యాగ్నెట్ దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తుందంటే లోపల ఎలక్ట్రాన్స్ స్పిన్ అవుతున్నాయి కాబట్టి. అండ్ దిస్ ఇస్ ద బోల్డ్ అసంప్షన్ బై ఆంపియర్ అబౌట్ 200 years బ్యాక్. లోపల టైనీ మ్యాగ్నెట్స్ ఉంటాయని ఊహించాడు. దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఓకే, జస్ట్ నోట్ డౌన్ దిస్. And after this chapter we have to go for electromagnetic induction, and basically first tomorrow and day after tomorrow we'll do the problems up to here, and this, based on this I will give the problem tomorrow. Okay, what is this? Gyromagnetic ratio. Note down this. రాసుకొని లీవ్ అవ్వండి. ఓకే,
మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ దాకా చేస్తే చాలు. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అంటాడు. ఓకే, రైట్ డౌన్ అప్ టు దిస్.